హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే వీడియో 25 పైసా ఖడ్గా మృగం ఉన్న 25 పైసల గురించి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఎంత విలువ ఉంది, ఎంత రేట్ చేస్తుంది, ఏ ఇయర్లో ఉండాలి అనేది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో నోటిఫికేషన్ మీకైతే తొందరగా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే కాయిన్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర అయితే మనమైతే కాయిన్లు తీసుకోవడం జరగడం లేదు. ఎందుకంటే ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్ ఉంటారో, ఎవరైతే కంటిన్యూగా మనం పెట్టే వీడియోలను చూస్తూ కామెంట్లు చేస్తూ రిప్లైలు ఇస్తారో వాళ్ళ వరకైతే మన కాయిన్లు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ 25 పైసలు ఎంత ఉంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకైతే చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ముందు మింటు మార్క్స్ అంటే ఏంటి, కాయిన్ ఎక్కడ తయారైంది, ఇయర్ కింద ఏదైతే ఇయర్ ఉంటుందో ఇయర్ కింద ఒక స్టార్ గుర్తు, లేదంటే డైమండ్ గుర్తు, లేదంటే నోయిడా మింట్ చుక్క గుర్తు, ఇలాంటి గుర్తులు ఉంటాయి. అలాంటి గుర్తుల గురించి మీరైతే ఒక అవగాహన రండి. అప్పుడే కాయిన్ విలువ అనేది మీ అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి ఒక కామెంట్ చేయండి. వీడియో చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, 25 పైసా. దీని వయసు వచ్చేసి 1988 నుంచి 2002 వరకు ఉండాలి. మెటల్ వచ్చేసి ఏమో ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసి ఏమో 2.83 గ్రామ్స్ ఉండాలి. సైజ్ ఏమో 19 mm. షేప్ సర్క్యులర్. చూడండి, ఇక్కడ మన నేషనల్ యాంథమ్ ఉండి 25 పైసా ఇక్కడ ఉంటుంది. ఇండియా పైసా, భారత్ పైసా. ఓకే ఫ్రెండ్స్, వెనక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఖడ్గా మృగం ఉంటుంది, పైన ఇయర్ ఉంటుంది. ఈ కాయిన్కి పైన ఇయర్ అయితే ఉండటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ కాయిన్ల కలెక్షన్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ అయినా మంచి కాయిన్స్ అయినా అమ్ముకోవాలనుకుంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది బొంబాయి మింట్, కలకత్తా మింట్, హైదరాబాద్ మింట్, నోయిడా మింట్, ఫారిన్. ఈ మింట్లు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. బొంబాయి మింట్ డైమండ్ షేప్లో ఉంటుంది, కలకత్తా మింట్కి ఎలాంటి గుర్తులు ఉండవు, హైదరాబాద్ మింట్కి స్టార్ ఉంటుంది, నోయిడా మింట్కి 0 ఉంటుంది, ఫారిన్కి ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది. ఈ 4 కాకుండా 5 గుర్తుందంటే అది ఫారిన్లో తయారైనట్టు అర్థం. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున 1988లో బొంబాయిలో తయారైన 25 పైసల కాయిన్ విలువ ఈ రోజున 10 రూపాయలు ఉంది. కలకత్తా మింట్కి 20 రూపాయలు ఉంది, హైదరాబాద్ మింట్ 5 రూపాయలు ఉంది, నోయిడా మింట్ 20 ఉంది. ఫారిన్లో కూడా తయారైనాయి 1988లో 20 రూపాయలు ఉంది. 1989 బొంబాయి మింటు. 1980 కింద ఏదైతే ఇయర్ ఉందో, ఇక్కడ ఇయర్ కింద ఈ గుర్తులు చూసుకోవాలి. ఇయర్ కింద ఏదైతే ఇయర్ ఉందో ఇయర్ కింద ఈ గుర్తులు చూసుకోవాలి. ఈ డైమండ్ గుర్తుంటే బొంబాయిలో తయారైనట్టు. ఓకే, బొంబాయి మింట్ 1989ది 10 రూపాయలు, కలకత్తా 5 రూపాయలు, హైదరాబాద్ మింట్ 10 రూపాయలు, నోయిడా మింట్ 5 రూపాయలు. ఫారిన్లో తయారైతే అవడం లేదు. 1995లో బొంబాయి మింట్ 5, కలకత్తా మింట్ 5, హైదరాబాద్ మింట్ 5, నోయిడా మింట్ 5. 1991 బొంబాయి మింట్ 5, కలకత్తా మింట్ 5, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 5. 1992 బొంబాయి మింట్ 5, కలకత్తా మింట్ 100. చూడండి, ఇక్కడ కలకత్తా మింట్ 1992 కలకత్తా మింట్ ఉంటే 100 రూపాయలు, హైదరాబాద్ మింట్ ఉంటే 100 రూపాయలు, నోయిడా మింట్ ఉంటే 20 రూపాయలు. 1993 బొంబాయి మింటు 100 రూపాయలు, కలకత్తా మింటు 100 రూపాయలు, హైదరాబాద్ మింట్. చూడండి ఫ్రెండ్స్, హైయెస్ట్ చూడండి, 1993 స్టార్ గుర్తుండాలి. 1993 కింద స్టార్ గుర్తుండాలి, 6000 రూపాయలు ఈ రోజున. చూశారు కదా. నోయిడా మింట్ మళ్ళీ 20 రూపాయలు. 1994 20 రూపాయలు, 1994 కలకత్తా మింట్ 20 రూపాయలు, 1994 హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 1995 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 1996 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 1997 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 100. మళ్ళీ ఇక్కడ 1997 కలకత్తా మింట్కి 100 ఉంది, హైదరాబాద్ మింట్కి 100 ఉంది. 1997 నోయిడా మింట్ 20. 1998 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 10. 1999 బొంబాయి మింట్ 5, 1999 కలకత్తా మింట్ 5, హైదరాబాద్ మింట్ 20 ఉంది, నోయిడా మింట్ 10 ఉంది. 2000
బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2001 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 20. ఇక్కడ నోయిడాలో తయారు అవ్వలేదు 2001లో. 2002 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 20, నోయిడాలో తయారు అవ్వలేదు ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ అన్నింటిలో కల్లా ఫ్రెండ్స్ 1993 హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తున్న దానికే 6,000 రూపాయల మటుకి రావటం జరుగుతుంది. ఇది కాకుండా మీ దగ్గర ఇలాంటివి ఈ ఒక్క కాయిన్ తప్పించి మిగతా ఎలాంటి కాయిన్ 25 పైసలు ఇలాంటిది ఈ 1993 హైదరాబాద్ మింట్ కాకుండా మిగతా ఏ కాయిన్ ఉన్నా స్క్రాప్ కింద తీసుకోవడం జరుగుతుంది. స్క్రాప్ కింద అంటే మీ దగ్గర ఇలాంటి కాయిన్లు విలువ గల్లది కాకుండా మిగతా ఇవి ఏ కాయిన్లు ఉన్నా కేజీ 600 రూపాయల కింద లెక్క కట్టి తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. 1993 హైదరాబాద్ మింట్ ఈ కాయిన్ ఉంటే ఫ్రెండ్స్ మీకు ఈ రేట్ ఇస్తాము. దాంట్లో కూడా మళ్ళా మనకి రాను పన్ను ఛార్జెస్ల కింద ఒక 20-25% కట్ చేయడం జరుగుతుంది. మిగతాది ఈ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ మిగతా ఏ కాయిన్ ఉన్నా ఈ ఒక్క కాయిన్ తప్పించి మిగతా మీ దగ్గర ఎలాంటి కాయిన్ ఉన్నా స్క్రాప్ కింద కేజీ 600 రూపాయల కింద తీసుకోవడం జరుగుతుంది. అది మీకు ఇష్టమైతేనే. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకొక విషయం, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ వరకే ఈ అవకాశం. ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఉండి మన వీడియోలు కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళకే ఇలాంటి అవకాశం, వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అమ్ముకునే అవకాశం వాళ్ళ వరకే. మళ్ళా చెబుతున్నాను, అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.